హాయ్ అండి, ఈరోజు నేను డిజైనింగ్ బ్లౌజెస్ అనేవి చూపిస్తున్నాను. చాలా సింపుల్గా ఉండి నెక్ డిజైన్స్ అలాగే హ్యాండ్స్కి ఎలా డిజైన్స్ చేసుకున్నాను అనేది నేను కొన్ని శారీస్ అనేవి ఈ వీడియోలో చూపిస్తున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ఈశ్వరి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. అలాగే నా వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైంగా చూస్తే నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా నా వీడియోస్ని షేర్ చేయండి. ఇప్పుడు ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. నేను కొన్ని శారీస్ని నర్సింగ్లోని ఆర్కే కలెక్షన్లో తీసుకున్నానండి. ఆ శారీస్కి నేను బ్లౌజెస్ ఎలా డిజైనింగ్ చేయించుకున్నాను అనేది మీకు చూపిస్తున్నాను. నా డిజైన్స్ కానీ మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి, అలాగే మీరు కూడా స్టిచ్ చేయించుకోండి. ఫస్ట్ వన్ అండి, ఇది నేను సంక్రాంతికి తీసుకున్న బ్లౌజ్ అండి. ఈ శారీ అనేది నేను ఆర్కే కలెక్షన్ లో తీసుకున్నాను. చాలా మంది వీడియోస్ లో మీ శారీ కలెక్షన్స్ కూడా చూపించండి అని అడుగుతున్నారు. లైవ్ చేసేటప్పుడు వీడియోస్ లో కూడా ఇన్స్టాగ్రామ్ లో కూడా మీ శారీ డిజైన్స్ అనేవి చూపించమని అడుగుతున్నారు. సో అందుకని చెప్పేసి ఈ రోజు ఈ వీడియోలో నేను తీసుకున్న శారీస్ లో కొన్ని శారీస్ అనేవి ఏ విధంగా డిజైనింగ్ చేయించుకున్నాను అనేది చూపిస్తున్నాను. బ్లౌజ్ కలెక్షన్స్ కొన్ని శారీస్ చూపిస్తాను, పిక్స్ ఉంటే పక్కన కూడా యాడ్ చేస్తాను, చూసేయండి. ఫస్ట్ వన్ అండి, ఇది నేను సంక్రాంతికి తీసుకున్న శారీ అండి. చాలా ట్రెండింగ్ లో ఉన్న శారీ సంక్రాంతి సీజన్ లో, ఇప్పుడు కూడా ట్రెండింగ్ లోనే ఉంది. సో ఇది నేను ఆర్కే కలెక్షన్ లో తీసుకున్నాను. ఈ శారీ కాస్ట్ నాకు 1700 అనేది పడిందండి. సో ఆ శారీకి నేను సెట్ చేసి ఈ నెక్ మోడల్ అనేది పెట్టుకున్నానండి. చూసారు కదా, ఇలా కొంచెం వి షేప్ వచ్చి ఇలా వచ్చిందండి. హ్యాండ్స్ కి ఆల్రెడీ బార్డర్ వర్క్ అనేది ఇచ్చారు. సో హ్యాండ్స్ కి ఆ వర్క్ అనేది వేయించాను. ఇలా అనేది స్టిచ్చింగ్ అనేది చేయించుకున్నాను. ఫ్రంట్ కి ఫినిషింగ్ కట్ అనేది పెట్టాను, బ్యాక్ హుక్స్ అనేవి పెట్టించానండి. చూసారు కదా, ఇగోండి ఈ విధంగా నేను డిజైనింగ్ చేయించుకున్నాను. నెక్స్ట్ కింద ఒక ఫ్లవర్ కూడా ఇలా ఫ్లవర్ అనేది పెట్టించానండి. ఎవరికైనా కావాలంటే బ్యాక్ ఇలా స్క్రీన్ షాట్ తీయించుకోండి, ఫ్రంట్ కి ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి. ఈ శారీ ఎలా మనకి ఓవరాల్ శారీ ఎలా ఉందనేది ఇప్పుడు నేను ఈ శారీ కూడా చూపిస్తాను, చూసేయండి. ఇది అండి శారీ, దాని శారీ ఏమో ఇది. ఓవరాల్ గా శారీ అంటే ఇలా వర్క్ వస్తుందండి. కస్టర్డ్ టైప్ లో టిష్యూ టైప్ అండి. ఈ శారీ షైనింగ్ అనేది వస్తుంది. ఇది నైట్ టైం పార్టీ వేర్ కి ఇప్పుడు మనకి పెళ్లిళ్ళు చేసిన అలాగే ఫెస్టివల్ సీజన్స్ కూడా వస్తున్నాయి కదండి. సో వాళ్ళకి ఉపయోగపడుతుంది అని చెప్పేసి నేను కొన్ని శారీ పిక్స్ అలాగే కొన్ని బ్లౌజ్ డిజైన్స్ అనేవి మీకు చూపిస్తున్నాను. శారీ ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంటుందండి. నేను శారీ ఏం ఓపెన్ చేయట్లేదు. ఈ శారీకి ఈ బ్లౌజ్ అనేది నేను ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేయించుకున్నానండి. ఇది ఫస్ట్ వన్ శారీ అండి. నెక్స్ట్ సెకండ్ శారీ అండి. ఇది కూడా నేను సంక్రాంతి టైంలోనే తీసుకున్నాను. ఇది కూడా ఆర్కే కలెక్షన్ లోనే తీసుకున్నాను. ఇది ఒక నెక్ మోడల్ అండి. ఇది నాకు 1000 పడింది ఈ శారీ. ఇది మన డైలీ వేర్ కి బాగుంటుందని చెప్పేసి నేను ఈ శారీ అనేది పర్చేజ్ చేశాను. చూసారు కదా, ఈ నెక్ అనేది ఈ విధంగా పెట్టించానండి. హై నెక్ కొంచెం డీప్ నెక్ లైన్ పెట్టించి ప్రిన్సెస్ కట్ అనేది పెట్టించాను. వెనక్కి ఇలా డోరీస్ అనేవి పెట్టించేసి హూక్స్ అనేది పెట్టించారండి. ఫ్రంట్ బ్యాక్ సేమ్ డిజైన్స్ ఉంటాయి. కొంచెం డీప్ గా పెట్టించాను. హ్యాండ్స్ నార్మల్ గానే పెట్టించానండి. ఎక్కువగా నేను నెక్స్ మోడల్స్ మారుస్తాను, హ్యాండ్స్ అయితే నార్మల్ గానే ఉంచేసుకుంటాను. ఈ పిక్ ఎవరికైనా కావాలనుకుంటే, ఇది ఆల్రెడీ నేను మొన్న రక్షాబంధన్ రోజు ఈ శారీ అనేది కట్టుకున్నానండి. చూసారు కదా, ఇలా పిక్ అనేది స్క్రీన్ షాట్ అనేది తీసుకోండి. ఇది బ్యాక్ నెక్. నెక్స్ట్ ఇంకొక శారీ, ఈ శారీ తీసుకొని 2 years అయితే అవుతుందండి. ఈ శారీ నేను ఓన్ గా కస్టమైజ్ చేసిన అయితే చేసుకున్నానండి. శారీ వేరేగా, క్లాత్ వేరేగా, నెక్స్ట్ అన్ని వేరేగా తీసుకొని కస్టమైజేషన్ అయితే చేసుకున్నాను. ఈ శారీకి ఈ బ్లౌజ్ నేను నర్సింగ్ లో అనేది తీసుకున్నానండి. శారీ కూడా నర్సింగ్ లోనే తీసుకున్నాను. ఈ వైలెట్ కలర్ అనేది చాలా ఫేమస్ అయింది కదండి. నేను లాస్ట్ ఇయర్, ఈ సంవత్సరం కాదు, ఆ లాస్ట్ ఇయర్ లో సంక్రాంతికి అనేది ఈ శారీ అనేది తీసుకున్నానండి. చూసారు కదా, ఈ శారీకి ఈ ముక్క 80 meters అనేది తీసుకున్నానండి. ఈ బ్లౌజ్ పీస్ అనేది నేను ఇలా తీసుకొని ఈ చూసారు కదా, ఫ్రంట్ నెక్ అనేది ఇలా పెట్టించానండి. బ్యాక్ నెక్ అనేది ఇలా పాట్ నెక్ వచ్చేలాగా పెట్టించాను. మోస్ట్ ఆఫ్ నా బ్లౌజెస్ అన్నిటికీ బ్లాక్ నెక్ ఉంటుందండి. ఫ్రంట్ ఓపెన్ అయితే ఉండదు, బ్యాక్ ఓపెనే ఉంటుంది. చూసారు కదా, ఎవరికైనా కావాలనుకుంటే ఇలా పిక్ అనేది తీసుకోండి.
ఇది రిసెప్షన్కి అయితే చాలా లుక్ వస్తుందండి, నైట్ టైం పార్టీ వేర్కి. ఇప్పుడు మ్యారేజ్ రిసెప్షన్ అవుతున్నాయి కదా నైట్ టైం, అప్పుడు మనం ఈ శారీ కట్టుకుంటే మనమే హైలైట్ అనేది అవుతుంది. ఈ శారీ చాలా మంది ఈ శారీ గురించి నన్ను అడిగారు. ఈ ఓవరాల్గా ఈ శారీ కస్టమైజ్ చేసుకుని నాకు 3000 అయితే అయ్యిందండి. చూసారు కదా, చాలా సిప్స్ వర్క్ అనేది వచ్చిందండి, చాలా బాగుంది. హ్యాండ్స్ అయితే నేను నార్మల్గానే పెట్టించేసానండి, హ్యాండ్స్కి అయితే ఏ మోడల్ పట్టించలేదు, నెక్ మోడలే నేను మార్చాను. చూసారు కదా, ఎవరికైనా కావాలంటే ఇలా స్క్రీన్ షాట్ అనేది తీసుకోండి. ఈ శారీ కూడా మీకు చూపిస్తాను, చూసేయండి. చిన్న శారీస్ అండి, మీరు మోస్ట్ రిక్వెస్టెడ్గా అడిగారు కాబట్టి నేను ఓపెన్ చేసి చూపిస్తున్నాను. చూసారు కదా, అన్ని డ్రై క్లీనింగ్ చేసి ఉంచిన శారీస్ ఇవన్నీ. ఇదిగోండి, శారీ అయితే నేను ఓన్లీ ఇదే తీసుకున్నానండి. ఈ లేస్ అన్ని నేను 2 బన్స్గా తీసుకొని మొత్తం ఇలాగా అటాచ్డ్ అనేది చేపించాను. ఓవరాల్ శారీ అంతా ఇలాగే ఉంటుందండి. ఈ శారీకి ఈ బ్లౌజ్ అండి, చూసారు కదా, ఇలా పేరప్ అనేది చేశానండి నేను. నెక్స్ట్ ఏంటి, మా చిన్నబాబు బర్త్డేకి ఈ శారీ అనేది నేను కస్టమైజేషన్ అనేది చేయించుకున్నాను. ఈ బ్లౌజ్ కూడా చాలా బాగుంటుందండి, సిప్స్ వర్క్ వచ్చింది, యూ షేప్ అండి. దీనికి హ్యాండ్స్ అనేది హైలైట్ అండి. నెక్ అయితే యూ షేపే పెట్టించాను, ప్రిన్సెస్ కట్ పెట్టి యూ షేప్ అనేది పెట్టించాను. దీనికి మోస్ట్ ట్రెండింగ్ ఏంటంటే హ్యాండ్స్ అండి, రఫ్లీ హ్యాండ్స్. చూసారు కదా, 2 లేయర్స్లో రఫ్లీ హ్యాండ్స్ అనేవి పెట్టించాను. కింద షార్ట్ హ్యాండ్ కూడా మనకు వస్తుందండి. ఇదంతా శారీ క్లాత్, శారీ క్లాత్ తోనే నేను ఇలా హ్యాండ్స్ అనేవి పెట్టించాను. ఎవరికైనా కావాలంటే ఇలా పిక్ తీసుకోండి, ఫ్రంట్ పిక్. నెక్స్ట్ బ్యాక్ ఇలా అండి, బ్యాక్ కూడా యూ షేప్ అనేది పెట్టించాను. సేమ్ డోరెస్ కూడా చాలా డిఫరెంట్గా పెట్టించానండి. చూసారు కదా, డోరెస్ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ఓవరాల్ శారీ లుక్ అయితే ఇలా ఉందండి. ఈ శారీ ఎలా ఉందనేది మీకు ఈ పిక్ కూడా చూపిస్తాను, చూసేయండి. క్లీనింగ్ చేసి పెట్టి ఉంచిన శారీ అండి, మీకోసం నేను ఓపెన్ చేసి చూపిస్తున్నాను. శారీ పిక్ ఉంటే పక్కన యాడ్ చేస్తాను, లేకపోతే లేదు. ఇది కూడా నేను నర్సింగ్లోనే ఈ శారీ తీసుకున్నానండి. ఈ క్లాత్ అనేది తీసుకున్నాను. ఇది కూడా నేను నర్సింగ్, మోస్ట్ ఆఫ్ నా కలెక్షన్స్ అన్ని నర్సింగ్ ఆర్కే కలెక్షన్స్లోనే ఉంటాయండి. నా శారీ కలెక్షన్స్ అన్ని ఇలా కట్ వర్క్ అనేది పెట్టించాను, చిన్న లేస్ అనేది ఇలా అటాచ్డ్ అనేది చేయించానండి. మీకు ఫోటోలో కొంచెం డల్గా కనిపిస్తుంది, కానీ శారీ లుక్ అయితే మాత్రం చాలా బాగుంటుందండి. ఇది నేను ఒక 4-5 టైమ్స్ అయితే ఈ శారీ అనేది కట్టుకున్నాను, చాలా బాగుంది. ఈ శారీకి మెయిన్ బ్లౌజ్ హైలైట్ అండి, బ్లౌజ్ అండ్ డోరీస్ అండి. ఈ శారీ ఓవరాల్ గా నాకు 3000 అనేది పడింది. చూసా, నెక్స్ట్ అండి ఈ బ్లౌజ్, ఈ శారీ తీసుకున్నది నేను మ్యారేజ్ కి అండి. ఇది నేను మా హోమ్ టౌన్ లో అనేది స్టిచ్చింగ్ అనేది చేయించుకున్నాను. ఈ బ్లౌజ్ తీసుకొని 18 ఇయర్స్ అయితే అవుతుందండి. చూసారు కదా, 18 ఇయర్స్ అయితే అవుతుంది. ఇది మొత్తం ఫ్రంట్ ఓపెన్ అండి, బ్యాక్ ఓపెన్ అయితే కాదు. ఈ శారీకి ఏంటంటే మొత్తం బ్లాకే ఇలాగా డిజైనింగ్ అనేది చేపించారండి. ఓవరాల్ గా ఇలా ఉంటుంది, చాలా బాగుంటుందండి. ఇది కూడా పార్టీ వేర్ శారీయే. సో అందుకే ఈ రోజు నేను అన్ని పార్టీ వేర్ శారీస్ చూపిస్తున్నానండి, ఎందుకంటే మన రిసెప్షన్ కి ఇవన్నీ మ్యారేజ్ సీజన్ కదా, ఫెస్టివల్ సీజన్స్ కదా, ఎవరికైనా ఉపయోగపడుతున్నాయి అని చెప్పేసి నేను ఈ రోజు అన్ని ఫ్యాన్సీ శారీస్ చూపిస్తున్నాను. పట్టు శారీస్ అయితే ఏం కాదు, ఫ్యాన్సీ శారీస్ కి మన నెక్ డిజైన్స్ ఎలా పెట్టించుకోవాలనేది చూపిస్తున్నాను, చూసేయండి. నెక్స్ట్ ఇది శారీలో ఉన్న కాంబినేషన్ తోని నాకు బ్లౌజ్ అనేది ఈ విధంగా స్టిచ్ చేశారండి. 80 ఇయర్స్ బ్యాక్ లోని ఇంత మోడల్ గా నాకు స్టిచ్చింగ్ అనేది చేయించారు. చూసారు కదా, చాలా బాగుందండి. అంతా క్లాత్ తోనే డిజైనింగ్ అనేది చేశారండి, చాలా బాగుంది. ఈ శారీ కూడా ఫ్రంట్ ఓపెన్ అండి. ఇవి నా మ్యారేజ్ అన్ని ఫ్రంట్ ఓపెన్స్ ఉంటాయి. ఇప్పుడు నేను స్టిచ్చింగ్ చేయించుకున్నవన్నీ బ్యాక్ ఓపెన్ పెట్టించుకుంటున్నాను. చూసారు కదా, ఈ విధంగా ఉందండి. ఎవరికైనా కావాలంటే ఈ విధంగా పిక్ అనేది తీసుకోండి. నెక్స్ట్ ఈ శారీ ఎలా ఉందనేది మీకు చూపిస్తాను, చూసేయండి. శారీ మొత్తం మనకి టోన్స్ వర్క్ తో ఉంటుందండి. చూసారు కదా, ఓవరాల్ శారీ లుక్ అయితే ఇదండి, మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను. ఇలా ఉంది ఓవరాల్ శారీ అయితే.
చూసారు కదా ఓవరాల్ శారీ లుక్ అయితే ఇలా అండి. ఇది పళ్ళు అండి, రిచ్ పళ్ళు. చూసారు కదా ఇదంతా పళ్ళు అండి. ఈ కలర్ కాంబినేషన్స్ తోనే నాకు ఈ బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ అనేది చేశారండి. చూసారు కదా ఇప్పుడు శారీలో ఉన్న కలర్స్ తోనే నాకు ఈ బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ చేయించి ఇచ్చారండి. ఇందులో ఏ కలర్ బ్లౌజ్ మీకు నచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలాగే ఏ మోడల్ నచ్చిందో కూడా నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కూడా నా వీడియోస్ ని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక యూస్ఫుల్ వీడియోస్ తో మీ ముందుకు వస్తాను. ఇంకా మీకు కమింగ్ ఇంకా ఎలాంటి మోడల్స్ కావాలో కూడా నాకు కామెంట్ చేయండి. నెక్స్ట్ పట్టు శారీ కలెక్షన్స్ మగ్గం వర్క్ కూడా మీకు చూపిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.